కళాశాల స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పూర్వ విద్యార్థులు అందరూ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని పూర్వ విద్యార్థులు యాజమాన్యాన్ని అధ్యాపకులను ఘనంగా సత్కరించారు. కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ రాజేష్ గారు పూర్వ విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ డాక్టర్ విల్సన్ గారు మాట్లాడుతూ తాను కూడా ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు. నేడు ఈ కళాశాల పూర్వ విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో, సామాజిక వ్యవస్థలో, వాణిజ్య, రాజకీయ, వ్యవసాయ, ప్రైవేట్ రంగాలలో అద్భుతమైన సేవలు అందిస్తూ గొప్ప వ్యక్తులుగా, ఉత్తమ పౌరులుగా తమ సేవలను అందిస్తూ ఉండటం గొప్ప విషయంగా కొనియాడారు. కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుత సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహగారు ఈ కళాశాలలే అభ్యసించడం వలన నేడు తాను పోలీస్ విభాగములో ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తున్నానని, దానికి కారణం అధ్యాపకులేనని వారి యుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది అని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. శిక్షణాయుతమైన జీవితం, ఒక హార్డ్ వర్క్ తో కూడినటువంటి జీవితం ముందుకెళ్తూ ఖచ్చితంగా విజయం సాధిస్తాం. విజయం అనేది స్టేజ్ నుంచి ఈ రోజు రాష్ట్రంలో అతి కొద్ది మంది ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు నేను ఒకనిగా మీ అందరి ముందు నిలబడ్డానంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ విల్సన్ గారికి, అదేవిధంగా ఫాదర్ జోసెఫ్ గారికి, నా అధ్యాపక బృందం అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తూ ముగిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కోడి శ్రీనివాసులు, గచ్చిబోడి సిఐ క్రాంతి గారు, ఎస్ఏ రావిరాళ శ్రీను, దోటి వెంకన్న, కోడి వెంకన్న, నల్లగంటి మల్లేష్, సిలివేరు రాజు, శాంతంరెడ్డి, నగేష్ తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు సాంస్కృతిక